IO streams in Java. IO means ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ అని అర్థం. IO స్ట్రీమ్స్ అంటే మరి స్ట్రీమ్ అంటే ఏంటి? నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఫాలో కావడాన్ని మనం స్ట్రీమ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క స్ట్రీమ్స్లోకి జావా ప్రోగ్రామ్స్ రైట్ చేయడం, ఇన్ఫర్మేషన్ని దాంట్లో నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్ని అంటే ఆ స్ట్రీమ్లోకి ఇన్ఫర్మేషన్ రాయడం, తీసుకోవడం వీటిలంతా మెయింటైన్ చేసే క్లాసెస్ యొక్క హైరార్కీని కలిగి ఉందే ఈ యొక్క java.io ప్యాకేజ్. java.io ప్యాకేజ్లో వీటిని మేనేజ్ చేసేదానికి సంబంధించిన అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. అయితే టాప్లో చూస్తే మెయిన్గా టాప్ క్లాసెస్ చూస్తే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్గా ఇక్కడ ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ అనే 2 క్లాసెస్ ఉన్నాయి. ఇదేమో ఇన్పుట్ని హ్యాండిల్ చేసేదానికి, ఇదేమో అవుట్పుట్ని హ్యాండిల్ చేసేదానికి. అంటే ఫైల్లో నుంచి ఇన్పుట్ని తీసుకునేదానికి, అట్లనే ఫైల్లోకి అవుట్పుట్ రాసేదానికి కావచ్చు, లేదంటే స్టాండర్డ్ ఇన్పుట్ అయిన కీబోర్డ్లో నుంచి తీసుకోవడం, మానిటర్లోకి రాయడం, ఇట్లాంటి వాటినంతా కూడా చేసేదానికి కుదురుతాయి. అయితే IO స్ట్రీమ్స్లో మీరు ఈ యొక్క java.io ప్యాకేజ్ ద్వారా మెయింటైన్ చేయబడే ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళబోయే ముందరగా ఫస్ట్ అసలు స్టాండర్డ్ స్ట్రీమ్స్ చూసినట్లయితే స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్ చేసేదానికి ఇక్కడ java.lang ప్యాకేజ్లోనే బేసిక్గా స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం వీటిని చేసేదానికి java.io ప్యాకేజీలోకి వెళ్ళక్కర్లేదు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు system.out.println. సో అది ఏం చేస్తుంది, మానిటర్ మీద మనం ఇచ్చిన దాన్ని ప్రింట్ చేస్తుంది. అట్లానే కీబోర్డ్లో నుంచి రీడ్ చేసేదానికి, స్టాండర్డ్ ఇన్పుట్ అయిన కీబోర్డ్లో నుంచి రీడ్ చేసేదానికి system.in ద్వారా మనం ఆ యొక్క ఇన్పుట్ని తీసుకోవచ్చు. అట్లానే ఎర్రర్ స్ట్రీమ్స్ని system.err ద్వారా మెయింటైన్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ స్టాండర్డ్ స్ట్రీమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్లో బైట్ క్లాస్కి ఎక్స్ అనే అరేని తీసుకోవడం జరిగింది. దీంట్లో 80 బైట్స్కి మనం స్పేస్ ఇవ్వడం జరిగింది. ఎంటర్ ద స్ట్రింగ్ అంటున్నాం. ఫస్ట్ టైం చూడండి కీబోర్డ్లోంచి ఇన్పుట్ని రీడ్ చేస్తున్నాం. ఇంతకు ముందరంతా కూడా system.out అని ప్రింట్ చేస్తూ ఉన్నాం. ఏదైనా వేరియబుల్స్కి వాల్యూస్ కావాల్సి ఉంటే డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం, కానీ కీబోర్డ్లోంచి రీడ్ చేయలేదు. రీడ్ చేసే విధానం ఇలా అనమాట. system.in.read x అనే ఈ యొక్క బైట్ అరేలోకి 0th ప్లేస్ నుంచి 8 క్యారెక్టర్స్ రీడ్ చేయమని అర్థం. 8 క్యారెక్టర్స్ అంటే ఇక్కడ 80 ఇచ్చాం, దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే కావాలనుకుంటే రీడ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి మనం ఇచ్చిన ఆ యొక్క ఇన్పుట్ బైట్ అరేలో స్టోర్ అవుతుంది. ఆ బైట్ అరేని యూజ్ చేసుకొని ఇక్కడ స్ట్రింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. s = న్యూ స్ట్రింగ్ ఆఫ్ x అని చెప్పేసి ఇచ్చాం. సో ఆ ఎస్లో ఉన్న స్ట్రింగ్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి రిజల్ట్. సో ఎంటర్ ద స్ట్రింగ్ ఉంది. ఎక్కడ దాకా స్టోర్ అయింది? దిస్ ఈజ్ అని స్పేస్ దాకా స్టోర్ అయి ఉంటుంది. జావా రాలేదు, ఎందుకంటే జావా అనేది ఎక్స్ట్రా అంటే మనం 8 క్యారెక్టర్స్ మాత్రమే ఇక్కడ రీడ్ చేయమని ఇవ్వడం జరిగింది. ఇట్లా మీరు ఎక్కువ ఇచ్చినట్లయితే ఎక్కువ కూడా రీడ్ చేసి ఆ బైట్ అరేలో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది.